ఇక్కడ టిఆర్ఎస్ లీడర్ హెచ్వైసి సల్మాన్ అనేటోడు ఆడు పెద్ద వేపిస్తూ జుబ్లీస్ నామినేషన్ క్యాన్సిల్ అయింది. జుబ్లీస్ లా వేపిస్తాడు, వేప్ కేసు ఉన్నాయని ఆ నామినేషన్ క్యాన్సిల్ అయ్యిండు. ఆడు ఈడికెళ్ళి ఆడ ఢిల్లీకి పోయి వాళ్ళకి మద్దతు ఇస్తుండు. అదే మళ్ళీ తరుణ్ చచ్చిపోయింది ఆయన మద్దతు ఇవ్వాలా. రేఖా గుప్తా గారు ఏం చేశారంటే ఓన్లీ ఒక ఇంటి దగ్గర వెళ్ళి కొంచెం బుల్డోజర్ తీసుకొని కొట్టేశారు. అది మాకు న్యాయం వద్దు. 25 మెంబర్స్ ఎవరైతే కరాతంగా చంపారో వాళ్ళకి మాకు 25 మెంబర్స్ కి ఎన్కౌంటర్ కావాలి. ఇక్కడ తెలంగాణలో కూడా ఎవరైతే ఇట్లాంటి దుర్మార్గులు ఉన్నారో, ఎవరైతే క్రూరత్వం ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏరివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఈ ఘటనలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్క ఉన్మాది ఉగ్రవాది నా కొడుకు ఖచ్చితంగా ఢిల్లీ రైల్వే స్టేషన్ బయట వీళ్ళని ఉరిదీయాలని చెప్పేసి ఈరోజు మేము హైదరాబాద్ వేదికగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నమస్తే. అయితే ఢిల్లీలో హోలీకి సంబంధించి ఒక విషాదకరమైన ఘటన మనందరికీ తెలిసిన విషయమే. ఏదైతే ఉగ్రవాదుల చేతిలో తరుణ్ ఖట్టిక్ అనే వ్యక్తి దారుణంగా చంపబడింది. దాదాపు చాలా గట్టిగా కొట్టి మరి హిందూ అనే ఒక కారణంగా కొట్టిరా, మరి ఎట్లా కొట్టిరా తెలియదు కానీ చాలా దారుణంగా చంపేసి. మాట్లాడతాం మనతో బీజేపీకి సంబంధించిన నాయకులు ఈరోజు అయితే ట్యాంక్ బండ్ లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. మేడం చెప్పండి, ఎట్లా చూస్తున్నారు? ఇది అత్యంత పాశవికమైనటువంటి చర్య, ఇది అత్యంత దారుణమైన ఏమైన చర్య. చిన్న పాప బాల్కనీ నుంచి రంగు నీళ్ళు వేయడం వలన ఆ బాబు తరుణ్ 24 ఏళ్ల యువకుడు అతన్ని దారుణంగా కట్టెలతోని మరియు రాళ్లతోని కొట్టి చంపడం ఇప్పుడు మనం ఏ దేశంలో ఉన్నాం, ఎక్కడున్నామో అనిపిస్తా ఉంది. ఇది హిందువుల మీద ఎక్కడికక్కడ దాడి జరుగుతుంది. ఈ ముస్లింలు వీళ్ళు ఉగ్రవాద సంస్థలతో లింకప్ ఉండి ఈ విధంగా దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఆ కుటుంబ సభ్యులను కూడా వాళ్ళందరినీ కూడా కొట్టడం జరిగింది. కాబట్టి వెంటనే ప్రధానమంత్రి గారు మరి అమిత్ షా గారు జోక్యం చేసుకొని వెంటనే వాళ్ళని ఉరిశిక్ష వేయాలని చెప్పేసి మేము తెలంగాణ ఆర్యకట్టిక సమాజ్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇది ఇంతటితో ఆగదు, ఇది దేశం మొత్తం కూడా ఈ అత్త మీద దేశం మొత్తం మీద రగులుతుంది. ఇప్పటికే అందరూ సమాజం మొత్తం కూడా స్పందించింది. మరి ఈయన కొడుకులు ఇక్కడ ఉండకుండా మీరు మా హోలీ పండుగ మీద ఇంత రంగు నీళ్లు పడతారైతే మీరు మా రంగులు ఎందుకు అమ్ముకొని జీవనం చేస్తున్నటువంటి ముస్లింలు ఎక్కడ పూజలైనా అక్కడ వాళ్ళు అమ్ముకుంటారు వాళ్ళ వస్తువులని. కొబ్బరికాయల కాడ నుంచి మొదలు పెడితే పూల దండల కాడ నుంచి మొదలు పెడితే కాబట్టి హిందూ అని చెప్పే కారణమేనా అది? ఇది హిందూ వాడికి ఒక కక్ష హిందూ అని చెప్పే అక్కడ వాళ్ళు చనిపోయారు. ఆ బాబు ఎక్కడ కూడా ఎవరితో గొడవలు కానీ ఇంకోటి తరుణ్ అనే బాబు ఏ పార్టీలకు కానీ ఎక్కడ కానీ లేనటువంటి యువ నాయకుడు. వాళ్ళ ఇంట్లో ఏదో పని చేసుకొని బతికేటువంటి ఆ కుటుంబాన్ని ఈరోజు దిక్కు లేకుండా వేసి రోడ్డు మీద వేసిన నా కొడుకులని ఉరిదీయాలి, ఎన్కౌంటర్ చేయాలి, చేసే వరకు వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. అనుకుంటున్నారా మరి వాళ్ళకి ఎలాంటి శిక్ష విధిస్తారనుకుంటున్నారు? మీరు అనుకుంటున్నారా? ఎన్కౌంటర్ చేయాలి, వాళ్ళకి ఎన్కౌంటర్ చేయాలి, ఉరిశిక్ష చేయాలి. రెండు ఎన్కౌంటర్ అండ్ ఉరిశిక్ష ఈ రెండే చేయాలని చెప్తున్నాం. వారి కుటుంబంలో చాలా వరకు ఈరోజు వారి తండ్రిని కావచ్చు, తల్లిని కావచ్చు, కుటుంబం మొత్తం కూడా కొట్టడం అంటే ఇంత పాశవిక రాజ్యంలో నడుస్తున్నాం. కాబట్టి అలాంటి ముస్లింలు ఈ దేశంలో ఉండొద్దు, వాళ్ళని ఈ దేశం నుంచి తరిమేయాలి. వారిని అటువంటి క్రూరత్వం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏరేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అయితే హిందువులకి సంబంధించి గతంలో కూడా జరిగింది, బ్యాన్ తిప్పి మరి చూడడం, హిందువా కాదని చెక్ చేయడం, ఇలాంటివి మరి ఆపరేషన్ సింధూర్ లో కూడా మాకు ప్యాంట్ ఇప్పి చంపడం అప్పుడు కూడా మేము చాలా ఎత్తున పెద్ద ఎత్తున ఈ దేశంలో పెద్ద ఎత్తున మరి జరిగింది. ఈ ఉగ్రవాద మూకలు ఉన్నటువంటి వీళ్ళు మా దేశం నీళ్లు తాగి, మా దేశం గాలి పీల్చి, మా దేశం అన్నం తిని మా మీద దాడులు చేస్తారు. వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తరుణ్ అంతా హత్య ఒక్కటే కాదు, ఇలాంటివి దేశం మొత్తం ప్రధాన పట్టణాలలో జరుగుతున్నాయి. కాబట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ తెలంగాణలో కూడా ఎవరైతే ఇట్లాంటి దుర్మార్గులు ఉన్నారో, ఎవరైతే క్రూరత్వం ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏరివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనుకుంటున్నారు అక్కడ? కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, తప్పకుండా తీసుకుంటుంది. లేకపోతే ఇప్పుడు సమాజం అంతా, భారత సమాజం అంతా, హిందూ సమాజం అంతా అందరు కూడా మా సమాజం కూడా అఖిల భారత్ కటిక్ సమాజ్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఢిల్లీకి
రేపు ఆదివారం నాడు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి ఇది అత్యంత పాశవికమైనటువంటి చర్య, ఇది దుర్మార్గమైన చర్య. రాజ్యాంగం అమల్లోకి వచ్చి మనం ఇన్నేళ్ళైనా కూడా మనం తింటున్న ఒక చిన్న పాప వేసినటువంటి రంగు నీళ్ళ కోసం ఇంత క్రూరత్వం ఉంటుందా? ఇంత క్రూరత్వంగా వీళ్ళని తయారు చేస్తుంది. వీళ్ళు మా సంక్షేమ పథకాల ద్వారా తిని, మా నీళ్లు తాగి, మా ఆహారం తిని వీళ్ళు జీవిస్తూ ఈ విధంగా క్రూరత్వానికి నిదర్శనం. కాబట్టి వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఒక మహిళలాగా ఎట్లా మీరు తీసుకుంటున్నారు ఆ బాధ? ఎందుకంటే తనకు కూడా తల్లి ఉంటుందా, తల్లి ఆవేదన ఎంత ఉంటుందో. ఇప్పుడు ఒక అమ్మగా నాకు తెలుసు నా బాధ ఏందో. ఒక చేతికొచ్చినటువంటి కొడుకు, ముసలి తల్లిదండ్రులు, వాళ్ళకి ఎలాంటి జీవనాధారం లేనటువంటి వాళ్ళు, ఈ బాబు ఏదో చిన్న పని చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించే కొడుకుని పోగొట్టుకున్న తల్లి చాలా బాధగా ఉంటది. కాబట్టి ఆ కడుపు కోతని ఎవరు కూడా మనం తీర్చలేం. కాబట్టి న్యాయం జరగాలి. ఈ దేశంలో ఇలాంటి హత్యలకు తాగుండొద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. చెప్పండి, ఏదైతే తరుణ్ కట్టిక్ పైన దాడిని ఎట్లా చూస్తున్నారు? హిందువులు అనే చిన్న చూపు అంటారు. ఖచ్చితంగా హిందూ సమాజం పట్ల చిన్న చూపు కావచ్చు. హిందువులు శాంతిని కోరుకుంటున్నారని అశాంతిని రేపడం కోసం ఈరోజు ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటారు హోలీ పండుగని. కుల మతాలకు అతీతంగా కూడా చేసుకుంటారు, ఇక్కడ కూడా చేసుకుంటారు. కానీ చిన్న కలర్ పట్టదన్న నెపంతో ఒక కారణం బూచిగా చూపెట్టి అత్యంత కిరాతకంగా బ్యాట్లతోటి, వికెట్లతోటి ఏదైతే క్రూరంగా కొట్టి చంపిరో, ప్లాన్ చేసి చంపిరో, ఇలాంటి ఘటనలు దాదాపు చాలా జరిగినాయి. కానీ ఢిల్లీ రాజధాని వేదికగా జరగడం అనేది నిజంగా దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని ఖచ్చితంగా సభ్య సమాజం ఖండించాలి. ముస్లిం సమాజం కూడా బయటకు వచ్చి ఇలాంటి కిరాతకులు, ఇలాంటి ఉన్మాదులు, ఇలాంటి ఉగ్రవాదులు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదని చెప్పేసి బయటికి రావాల్సినటువంటి అవసరంగా నేను ఈరోజు భావిస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే, ఇది ఖచ్చితంగా ప్లాన్ గా జరిగినటువంటి విషయమే. ఇది హోలీ పండుగ రోజు పడ్డ కలర్ విషయం కాదు. ఇది ఎప్పటి నుంచో తరుణ్ కటిక్ అనే వ్యక్తి 100% టార్గెట్. ఇది తరుణ్ కటిక్ అనే వ్యక్తి హిందూ భావజాలం పైన, ఛత్రపతి శివాజీ మహారాజ్ పైన, మరియు ఈరోజు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల పైన ఖచ్చితంగా ఫైట్ చేసే వ్యక్తి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్ మర్డర్ గానే భావిస్తా ఉన్నాం. ఈ ఘటనలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్క ఉన్మాది, ఉగ్రవాది నా కొడుకు ఖచ్చితంగా ఢిల్లీ రైల్వే స్టేషన్ బయట వీళ్ళని ఉరి తీయాలని చెప్పేసి ఈరోజు మేము హైదరాబాద్ వేదికగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉరి తీయకపోతే కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. గతంలో కూడా ప్యాంట్ ఇప్పి చూసారు ఈయన హిందువా కాదా అని చెప్పేసి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగినాయి. నేనేమంటున్నా, ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకోవచ్చా? ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇప్పుడు ఒక 10 మంది 20 మంది పోయి కొట్టిన దానికి ప్రభుత్వం ఎట్లా చెప్తాము? వాళ్ళు ఇల్లు కూడా కొట్టిరు, ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేసిరు, 9 మందిని అరెస్ట్ చేసిరు. ప్రభుత్వంగా భావించట్లేదు, అవసరం లేదండి. ఇక్కడ ప్రభుత్వము అతని సైడ్ ఉన్నది. అతని కుటుంబాన్ని పిలిపించుకొని మాట్లాడారు, 9 మందిని లోపలేసారు, ఇంకా మందిని వెతుకుతున్నారు, సార్ట్అవుట్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని దీంట్లో ఎలాంటి బూచిగా చూపెట్టాల్సిన అవసరం లేదు. హిందువులందరూ ఐక్యతగా రావాల్సినటువంటి అవసరం ఉన్నదిగా మేము ఈరోజు పిలుపునిస్తా ఉన్నాం. ఎట్లా చూస్తున్నారు మరి? అతనికి ఎలాంటి న్యాయం జరగ, వాళ్ళ పేరెంట్స్ కి కావచ్చు, ఒక కన్న తల్లి బాధ చాలా ఘోరంగా ఉంటుంది. అయిమే ఆవేదన ఎట్లా చూస్తున్నారు? ఇది ఏదో కాంపెన్సేషన్ కోసం జరుగుతున్నటువంటిది కాదు. మా పోరాటం అంతా అతనికి న్యాయం జరగాలంటే అతని పైన దెబ్బేసిన ప్రతి ఒక్కడు ఉరి తీయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అతనికి ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలనో, లేకపోతే ఇంకేదో స్థలం కావాలనో, ఇల్లు కావాలనో కాదండి. ఇది ఆత్మగౌరవం, హిందువు ఆత్మగౌరవం. హిందువు ప్రాణానికి మరొక ప్రాణం రావాల్సిందే. ఎందుకు రావద్దు? మెజారిటీ పీపుల్స్ ఇక్కడ ప్రపంచ దేశాల్లో మెజారిటీలో ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు అందరూ కూడా సంఖ్య తగ్గిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీల సంఖ్య పెరిగింది. అక్కడ పెరిగేది ఎట్లా, ఇక్కడ తగ్గేది ఎట్లా? మరి ఇక్కడ పెరిగింది ఎట్లా, అక్కడ తగ్గింది ఎట్లా? అంటే మైనార్టీలు ఇక్కడ రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, గవర్నర్ కావచ్చు, మరి అక్కడ ఉన్న వాళ్ళు ఏమో కొట్టుకొని చంపుతారా? నేనేమంటున్నా, ఒప్పుకున్న ప్రసక్తి లేదు. భారతదేశంలో ఉన్నటువంటి మైనార్టీలో బయటికి రావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? మరి వాళ్ళని ఉరి తీస్తారని 100% జరగాలి. జరగకపోతే మేమందరం ఉన్నాం కదా రోడ్డు మీదకి రానిక. మేమందరం చేతులు కట్టుకొని ఉన్నామా? బరాబర్ మేము బయటికి వస్తాం, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. सभी टीवी वालों को, सभी भाइयों को मैं हार्दिक नमस्कार करता हूँ। टीवी वालों से एक ही विनती है, जो एक इतनी सी छोटी गलती के लिए एक युवान की हत्या होना, और वो भी होली के टाइम पे, ये हिंदुस्तान का अपमान है। ये होली जो मेन त्यौहार है उसका अपमान है। इसलिए जो गवर्नमेंट है, हाई कोर्ट, सुप्रीम कोर्ट और जो भी तेलुगु राजस्थान जो भी है, उनसे हम
विनती करते हैं कि जो युवाओं को, जो बच्चे को जो 30 जने मिलकर हत्या करे, वो लोगों को कठिन से कठिन सजा मिलना चाहिए। और भारत गवर्नमेंट से, हमारे देश में हमारे ईद को, हमारे त्यौहार को ये लोग नहीं मानते हुए काहे कि किधर की कुछ होता है तो यहाँ पूरे इकट्ठा होते हैं। मगर भारत देश की होली है, कई हजारों सालों से इसका त्यौहार मनाया जाता है, मगर इसमें एक छोटी सी गलती के लिए 30 जने मिलके लाठियों से, लव्वे के राड़ों से मारना, ये महा पाप है और महा गलती है। और वो बच्चा भी होना बोल के नहीं डाला था, कुछ छींटे गिरे थे, एक जो भी एक आदमी से, हिंदू बोल के एक ही रीजन है। हाँ हिंदू बोल के कि आप एक ही आदमी को 30 जने मिलके मारे, क्या कारण हो सकता? क्या गलती थी उसकी? कुछ गलत करा था क्या? कुछ गलत करा था क्या? खाली कुछ ऐसा खेलते हैं तो थोड़ा से रंगों के छींटा गिरे, उसके लिए तुम उसको 2 मार कर छोड़ सकते थे, मगर उसकी हत्या करना कितना कहाँ तक गलत है? बहुत गलत है। और भारत देश गवर्नमेंट से मैं विनती पूर्वक आग्रह करता हूँ कि वो 30 लोग हैं, उनको कठिन से कठिन सजा मिले। मैं सब टीवी वालों से मैं आपको नमस्कार करके बोलता हूँ। చెప్పండి నా తరుణ్ ఖట్టిక్కి సంబంధించి ఎట్లా చూస్తున్నారు హిందూ సమాజం మొత్తం చైతన్యం అయితే ఎప్పుడైనా మరి భారతదేశం యొక్క రాజధాని ఢిల్లీ నగరంలో మొన్న హోలీ పండుగ రోజు ఒక చిన్న అమ్మాయి కలర్ చల్లడం వల్ల వచ్చిన మత ఘర్షణలో తరుణ్ అనే యువకుడు, అతను కార్టిక్ సమాజానికి సంబంధించిన వ్యక్తి, తెలంగాణలో ఆర్యకటికల్ అంటారు. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్యకటికల్ అందరు కలిసి తన యొక్క అకాల మరణానికి దారుణంగా చంపేయడం చాలా దురదృష్టకరం. ఏదైతే మొహమ్మడియన్స్ అంటారో, ముస్లిమ్స్ అంటారో, కలర్ చల్లిన మాత్రాన ఏం జరిగింది? ఈ కలర్ యొక్క పండుగ, హోలీ పండుగ ఆనందంగా జరుపుకునే పండుగ. ఒక చిన్న అమ్మాయి కలర్ వేయడం వల్ల ఈ ముస్లిమ్స్లు అతనిపై దాడి చేసి దారుణంగా చంపడం చాలా దురదృష్టకరం. భారతదేశం హిందువుల దేశం, మెజారిటీ ఉన్న దేశంలో ఈరోజు మెజారిటీలో ఉన్న కమ్యూనిటీకి ఒక మైనారిటీ వాళ్ళు బెదిరింపు చర్యలు, మా జోలికి వస్తే మేము చంపేస్తాం, చీడేస్తాం, పడేస్తాం. గతంలో చాలా సంఘటనలు జరిగినాయి. ఇదేంటంటే చాలా దురదృష్టకరం. హిందువులు ఉన్న దేశంలో, ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం, హిందూ దేశం. అలాంటి దేశంలో ఎక్కువ మెజారిటీ ఉన్న ప్రజలు ఉన్న హిందువులలో ఈరోజు ముస్లిం సమూహం ఏదైతే టెర్రరిస్టులు, వాళ్ళు మా యొక్క మతం అనేసి గొప్పలు చెప్పుకుంటూ వారు హిందూ సమాజానికి కించపరచడం, హిందూ ఏదైతే పండుగలు చేస్తుంటే రాళ్ళు రువ్వడం, కలర్ గణేష్ పండుగ అప్పుడు రాళ్ళు రువ్వడం, అమ్మవారి ఉత్సవాలు జరుపుతూ రాళ్ళు రువ్వడం. నేను అడ్వకేట్ అండి. మీరు ఎట్లా చూస్తున్నారు? మీరు ఈ కేసు ఎట్లా టేకప్ చేస్తారు? తప్పకుండా ఏదైతే చట్టం ఉందో చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. అయితే ప్రజలలో కూడా ఒక మూమెంటం, తప్పకుండా ఎవరైతే రాళ్ళు రువేరు, ఎవరైతే ఎవరైతే రాళ్ళు రువేసి చంపడం చేసో వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి మరణశిక్ష వేయాల్సిందే. ఇది భవిష్యత్తులో ఎటువంటి వ్యక్తి పైన ఇట్లాంటి దాడులు జరిగితే వాళ్ళకు ఒక హెచ్చరిక కావాల్సింది. ఎందుకంటే చిన్న సంఘటన కలర్ చల్లడం వల్లనే వాళ్ళు వాళ్ళ మతంకి తప్పకుండా సాధ్యత. సాక్ష్యాలు ఇప్పుడు పోలీసు వాళ్ళు సరైన విచారణ చేసి సాక్ష్యాధారాలు బయట పెట్టి సాక్ష్యాధారాలు ముద్దాయిని నిరూపించేలా వాళ్ళు తప్పకుండా పెడితే తప్పకుండా శిక్ష అవుతుందమ్మా. ఎందుకంటే భారత రాజ్యాంగం చాలా గొప్పది. పోలీస్ వ్యవస్థ నీరు కార్చేసి ముద్దాయికి వత్తాసు పలికి డబ్బులు తినేసి వాళ్ళు సాక్ష్యాధారాలు తారుమారు చేస్తే మనం ఏం చేయలేం. కానీ అలాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఆర్యకటికలందరూ ఏకమై దీన్ని ఒక ఉద్యమమాల చేసి ఇట్లాంటి చర్యలు భవిష్యత్తులో ఇట్లాంటి కాకుండా ఉండాలనేసి అందరం మొత్తం భారతదేశంలో తరుణ్ ఖాటిక్ గారికి నివాళులు అర్పించడానికి ఈరోజు హైదరాబాద్ మహానగర పట్టణంలో భాగ్యనగర్ అంటారు దీన్ని, ఈ యొక్క ఆయన అకాల మరణానికి నిరసిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తుంది. ఇంకొకటి ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే భారతలో ఉంటున్న హిందువులకి కటికులు మాత్రమే మొట్టమొదటి 1857 స్వాతంత్ర ఉద్యమంలో ఈ ఆర్యకటికులే పోరాడిరు. ఆ రోజు మంగళ పాండేకి వత్తాసు పలికిరు. ఏదైతే డైరెక్ట్ యాక్షన్ డే కోల్కతాలో అయితే జరిగిందో తప్పకుండా మేము మా తరుణ్ ఖాటిక్ గారికి న్యాయం జరిగేంత వరకు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటాం. పోలీసు వాళ్ళకు కూడా మేము మా యొక్క వినతి పత్రాలు సమర్పిస్తాం. ఒకవేళ న్యాయం జరగకపోతే మేము రాబోయే రోజుల్లో ఉద్యమ కార్యక్రమాలు కూడా తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ఇది హిందువుల పైన దాడి, ఒక ఆర్యకటికుడు కాదు, హిందువుల పైన దాడి, హిందువుల పండుగ. ఆ పండుగ ఏంటి? ఎవరి బలం చూపించే పండుగ కాదు, ఆనందంతో ఉత్సవం చేసుకునే పండుగ.
కలర్ హోలీ అందరూ ఆ పండుగ రోజు ఒకరికి ఒకరు కలర్ పూసుకొని ప్రేమ అనురాగాలు పంచుకునే పండుగ అది. ఒకరికి వ్యతిరేకం కాదు ఆ పండుగ. అందరం కలిసి ఉండాలి, కలిసి ఎంజాయ్ చేయాలి లైఫ్ని. ఏదైతే హిరణ్యకశిపుడు తన చెల్లికి ఆ అగ్ని దేవుని యొక్క వరం ఉంటుంది, అగ్ని దానికి ఏం చేయలేదు. అలాంటి తరుణంలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకొని ఆమె ఏదైతే హిరణ్యకశిపుడు ఉన్నాడో ఆమె చనిపోతుంది. ప్రహ్లాదుడు తన భక్తిని నిరూపించడు. సో అలానే ఇక్కడ ముస్లింలు రాక్షసత్వానికి ఇక హిరణ్యకశిపు మనుషులే నేను చెప్తాను. ఢిల్లీలో జరిగిన సంఘటన మాకు ఒకటే అప్పీల్ ఉంది. అప్పీల్ ఏంటంటే ఎలాంటి ఆస్థ ఉన్నా సరే, హిందూ ఉన్నా సరే ముస్లిం ఉన్నా సరే, పల్వామాలో జరిగింది అక్కడ ఏంటంటే కల్మా చెప్తే మీకు కల్మా వస్తుందా అని అడిగారు. అంటే ఒక కల్మా చదివితే ఒక హిందూ ముస్లిం కాడు. అలాగే ఒక రంగు చీట ఎవరి మీద పడితే ఆయన హిందూ అయిపోడు. ఆయన ఆస్థ ఇంత చిన్నది కాదు, అది మారిపోవడానికి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన 15 days బిఫోర్ యూపీ గాజియాబాద్లో ఒక సలీం వాస్తిక్ అని ఉండేవాడు. అతనికి ఇద్దరు ఇది మెడ కోసేశారు. ఎందుకు కోసేశారంటే ఆయన వాళ్ళ ఇస్లాం మీద ఏదో చెప్పేవాడు. కోసేస్తే యోగి ఆదిత్యనాథ్ 2 daysలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే 2 daysలోనే ఇన్కాంటాక్ట్ చేసేసాడు. అయితే మా అప్పీల్ కూడా ఇదే. ఇప్పుడు 25 members ఎవరైతే వాళ్ళకి చంపారో మా తరుణ్ కటికి, అదే న్యాయం మాకు కావాలి. ఇప్పుడు అక్కడ అవ్వాలే, నో ఛాన్స్ అవ్వాలే. ఎందుకంటే ఎక్కడెక్కడైతే యోగి లేడో అది కూడా యోగి. ఇప్పుడు సీఎం ఎవరు ఢిల్లీలో? రేఖా గుప్తా గారు ఏం చేశారంటే ఓన్లీ ఒక ఇంటి దగ్గర వెళ్ళి కొంచెం బుల్డోజర్ తీసుకొని కొట్టేశారు. అది మాకు న్యాయం వద్దు. 25 members ఎవరైతే కరాతంగా చంపారో వాళ్ళకి మాకు 25 members కి ఎన్కౌంటర్ కావాలి. ఇది ఏంటంటే వాళ్ళకి ఒక్క రీజన్ హోలీ అని కాదండి. ఇప్పుడు ఎలా అయిందంటే చిన్న వాళ్ళ పెద్ద గొడవలు చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు, వాంటెడ్లీ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే మత ఆవేదన. ఎందుకంటే మతంతో ఇన్స్పైర్ మా హిందుత్వం మాకు ఎప్పుడు నేర్పదు ఒకరికి చంపండి. మా హిందుత్వం హిందూ అంటే సహిష్ణు, అందరికీ తీసుకొని నడిపేవాళ్ళు. మా దగ్గర హిందుత్వంలో ఇలా లేదు. ఎవరైతే అలా ఇప్పుడు మా ఆస్థ ఉంది, మా ఆస్థలో ఎవరో ఒక ముస్లిం వచ్చి మాకు కౌగలించుకుంటే మేము ముస్లిం కాము. ఒక ముస్లిం వచ్చి మాకు కల్మా చదువుమంటే మేము ముస్లిం అవుపోము. అలాగే ఒక హిందూ ఒక రంగు చీట పడితే ఆయన ముస్లిం కాడు. అలా ఆస్థ అనేది చాలా పెద్దది, చాలా గొప్పది. ఆస్థ అనేది చాలా చిన్నది కాదు. ఆ ఆస్థ మీకు ఒక్క రంగు చీట పడినా మీరు ఆస్థ పోతుందంటే అది మీ మతి స్థిమిత, అది మీ మెచ్యూరిటీ కాదు. ఇప్పుడు ధర్మం ఎలా నేర్పిస్తుందో మీరు అలాగే మారుతారు. మా ధర్మం మాకు ఎలా నేర్పిస్తుందో మేము అలా మారుతాం. మా ధర్మంలో సర్వజన సుఖినో భవంతు అంటారు. సర్వజన సుఖినో భవంతు, అందరు మంచిగా ఉండాలి. సర్వే సంతు నిరామయ, అందరూ నిరోగాలుగా ఉండాలి. మా ధర్మం అనేది అందరు మంచిగా ఉండడానికి. కానీ మా దేవుడు ఇలా అన్నాడు. మా దేవుడు ఎప్పుడు ఇలా అన్నాడు, నాకు పూజించకపోతే నీకు బతికే అర్హత లేదని మా దేవుడు ఎప్పుడు చెప్పడు. అదే కదా మా హిందూ ధర్మంలో ఒకటే అంటారు, సర్వే జన సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, అందరు మంచిగా ఉండాలి. కానీ మా దేవుడు ఎప్పుడు అన్నారు, నాకు పూజ చెయ్యకపోతే నీకు బతికే అర్హత లేదని మా దేవుడు ఎప్పుడు చెప్పడు. ఇదంతా మత వేదన. మతం ఎలా నేర్పిస్తారో అలాగే నేర్పుతున్నారు. నేను అప్పీల్ చేసేది ఒకటే, ఎలా అయితే ఎక్కడెక్కడ యోగికి ఫాలో అవుతేనే మాకు న్యాయం దొరుకుతుంది, అప్పుడు వరకు మాకు న్యాయం దొరకదు. యోగీజీ ఎలా చెప్తారో, ఇప్పుడు సలీం వాస్తిక్కి ఎలా కొట్టారు, 2 daysలో ఇద్దరికి ఎన్కౌంటర్ చేసేసారు. 2 daysలోనే. అలాగే ఆ 25 members ఎవరైతే వాళ్ళ మీద ఘాతంగా దాడి చేశారో వాళ్ళకు అందరికి ఎన్కౌంటర్ చేయాలి. ఇది మాకి ఢిల్లీ వరకు ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా ఢిల్లీ వరకు పోవాలి. రేఖా గుప్తా మారి 25 members కి ఎన్కౌంటర్ చేయాలి. ఇదే మా అప్పీల్. మీరు అనుకుంటున్నారా మరి ఆ తరుణ్ కుటుంబానికి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? అక్కడ ఉన్న సీఎం న్యాయం చేస్తారు? జరగాలి. నో ఛాన్స్. మాకు ఛాన్స్ అనేది వద్దు, రిజల్ట్ కావాలి. ఛాన్స్ వద్దు. ఛాన్స్ అందరు ఇస్తారు. ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా సరే మాకేమంటుంది, మేము ఇది చేస్తాం అది చేస్తామంటే అని మార్పు తెస్తామంటే తెస్తారా? దేరు. దట్ ఈస్ నథింగ్. సో వీ వాంట్ జస్టిస్, దట్స్ ఇట్. చెయ్యకపోతే అని ఆ వర్డే మాకు రావద్దండి. చెయ్యకపోతే అని ఆప్షనే మాకొద్దు.
చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. మాకు ఆప్షన్ అనేది ఉండొద్దు, చెయ్యము అని ఆప్షన్ మాకు ఉండొద్దు. మాకు న్యాయం కావాలి. 25 మెంబర్స్ ఎవరైతే కిరాతంగా చంపారో వాళ్ళందరికీ ఎన్కౌంటర్ చెయ్యాలి యోగి స్టైల్లో. తరుణ్ కటికోకి జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఇది దేశవ్యాప్తంగా కూడా ఇది ప్రతి ఒక్కరు దీనికి చాలా బాధంగా చూస్తున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే మళ్ళీ చిన్న పాప చేసిన ఒక చిన్న అది చాలా మిస్టేక్ కూడా కాదు, అయినా కూడా వాళ్ళు పడిన వెంటనే వాళ్ళని స్పందించి ఇది సరే మిస్టేక్ జరిగిందని చెప్పిన వెంటనే కూడా వాళ్ళు స్పందించకపోవడం, ఆమె కూడా వెళ్ళి అక్కడ వాళ్ళని మతంగా ఇది ఎన్నో రోజులతో కూడిన ఒక సంఘటన అని చెప్పొచ్చు, అంటే ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పొచ్చు. దీని కారణంగా మరి ఆ యొక్క కుటుంబంలో చాలా బాధాకరంగా వేదన అవుతూ గురి చేస్తున్నారు. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే ఇది ఒక మతం గురించి సృష్టించి దీన్ని ఈ విధంగా చేసిందని భావించవచ్చు. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనము ఆవుకి బ్రెడ్ తినిపిస్తాం, ఆవుకి బ్రెడ్ తినిపిస్తాం. అదేవిధంగా ఈ మతం వాళ్ళు ఆవుతో పాటు బ్రెడ్ని తింటారు కనుక ఇది చాలా సంఘటన చాలా బాధాకరంగా యోగి స్టైల్లో వీళ్ళని యోగి స్టైల్ విధంగా ఇల్లు కూల్చోవడం, వీళ్ళని ఎన్కౌంటర్ చేయడమే మంచిదని భావిస్తున్నాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తున్నారు తరుణ్ కట్టికి సంబంధించి న్యాయం జరగాలని చెప్పేసి మీరు క్యాండిల్ ర్యాలీ న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఒక ఢిల్లీలో జరిగిన ఘటన, ఒక ముస్లిం లేడీ మీద ఒక 10 డ్రాప్స్ వాటర్ పడితేనే ఆ ముస్లిం లేడీకి ఎంత కసి ఉంది హిందువులు అంటే అనేది అర్థమైంది. ఆ ఘటన ద్వారా మనకు అర్థమైంది. టోటల్ హోల్ ఫ్యామిలీ వచ్చి రిక్వెస్ట్ చేసిన, చిన్న పిల్లతో సహా రిక్వెస్ట్ చేస్తే, మామూలుగా మనం ఏమైనా బండి గుర్తుతో కూడా రిక్వెస్ట్ చేస్తే మనం వదిలేస్తాం. ఆ టోటల్ హోల్ ఫ్యామిలీ ఆమె కంటే ఏజ్లో పెద్దగా ఉన్న వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసినారు. రిక్వెస్ట్ చేస్తే కూడా ఆమెకి ఎంత కసి ఉంది మన హిందువులు అంటే. గంట తర్వాత పోయి 30 మంది అన్నమస్తులను తీసుకొని వచ్చి ఇంట్లో జోగి వాళ్ళ కొట్టడం జరిగింది. తరుణ్ వాళ్ళ బాబాయిని పిన్నిని అందరినీ కొట్టడం జరిగింది. తరుణ్కి కాల్ వస్తే అక్కడ వెళ్ళిండు. వెళ్ళగానే తరుణ్కి 30 మంది అన్నమతస్తులు కట్టెలతోని, వాడ్లతోని, గనెట్లతోని చంపేయడం జరిగింది. తరుణ్ చచ్చిపోయింది అని చెప్తుంటే కూడా అట్లనే కొడుతున్నాడంట వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ముంగట. అంటే ఆ లేడీకి ఎంత కసి ఉందో. ఈ సందర్భంగా నేను మన హిందూ మహిళలకు కూడా అదే చెప్తున్నా, అమ్మ తల్లి మీరు మీ బిడ్డలని సెక్యులర్ అని పెంచకండి. ఈ సందర్భంగా మీరు ఒకటి ఆలోచన తెచ్చుకోండి. వాళ్ళు సెక్యులర్ అని పోతే మతం పిచ్చితో పోతున్నారు. మతం పిచ్చితోని మన హిందూ మహిళలని లవ్ చేస్తున్నారు. మన హిందువుల డబ్బుతోనే బతుకుతున్నారు వాళ్ళు. ఇవాళ ప్రతి బిజినెస్లో ఏ హోటల్ అయినా తీసుకోండి, హైదరాబాద్లో టాప్ హోటళ్ళు ఏవైనా చూసుకోండి, నేను పేర్లు చెప్తే బాగుంటాయి. టాప్ హోటళ్ళు ప్రతి ఒక్క హోటల్లో మన హిందూయే 80% బిజినెస్ ఇస్తుంది. ఫ్రూట్స్కి మన హిందూసే, బట్టల కాడ మన హిందూసే, కటింగ్ షాప్లలో కూడా వాళ్ళే, మటన్ షాప్లలో కూడా వాళ్ళే, ప్రతి దాంట్లో వాళ్ళే బిజినెస్ ఇస్తున్నారు. అట్లాంటి ఒక మన హిందూ పైసలతో ఇవాళ దినం అన్నమతస్తులు బతుకుతున్నారు మన హిందుస్థాన్లో. వాళ్ళకి భారత్ మాతాకి జై. పాత కక్షలు ఏం లేవమ్మా, లే తప్పమ్మా, పాత కక్షలు ఏం లేవు. ఒక హోలీ చిల్లడం వలన ఇంత పెద్ద జరగడం జరిగింది. ఆమెకి ఎంత కసి ఉందో తెలుసుకోవాలి మనం. ఆ మహిళలకి నేను ఒకటే చెప్తున్నా, ఆ మహిళని కూడా ఎన్కౌంటర్ చేయాలి, ఆ మహిళని కూడా అరెస్ట్ చేయాలి. ఆ మహిళని ఇక్కడ ఉన్న ఒక కుక్కలు ఓఎస్సీ బ్రదర్స్ వాడు ఏమంటాడు, సభలు అవ్వాలా, ఇల్లు ఎట్లా కూడా కొడతా అంటారు. అదే ఇల్లు కావాలా, లేడీని కూడా ఎన్కౌంటర్ చేపిస్తాం. లేడీని కూడా ఎన్కౌంటర్ చేసాక మా దంగలు టోటల్ ఇండియాలో మా దంగలు ఆగాయి. క్యాండిల్ ర్యాలీలు చేస్తాం. అవుతుంది మేడం, ఎందుకు కాదు మేడం. ఆమె చేయడం వల్లనే మేడం ఇంత పెద్దగా అయింది. ఆమెకి హిందువులు అంటే ఎంత కసి మేడం. అంటే వాళ్ళు తీసేసారు, అయిపోయింది. లీగల్ గా ప్రాసెస్ పోవాలంటే కదా టైం పడుతుంది. అట్లుండేది మేడం. ఒక హిందూ ముస్లిం ఫీలింగ్ తో చంపేసిన ఇక్కడ. హిందూస్కే ఉంటుందా, ముస్లిమ్స్ దగ్గర ఉంటుందా మేడం? లీగల్ రూల్స్ అన్ని ముస్లిమ్స్కే ఉంటాయా, హిందూస్కి ఉండవు. హిందూస్ ప్రాణాలు తీయొచ్చు, ఫుకట్లో వస్తాయా ఏమైనా? మేము ఎన్కౌంటర్ గురించి అడిగితే ఏమో మాకు రూల్స్ వస్తున్నాయి, మళ్ళీ మేము డైరెక్ట్ పోయి చేసుకోవాలనా? ఇక్కడ టీఆర్ఎస్ లీడర్ HYC సల్మాన్ అనేటోడు ఆడు పెద్ద రేపిస్టు. జూబ్లీహిల్స్ లో నామినేషన్ క్యాన్సిల్ అయింది. జూబ్లీహిల్స్ లా రేపిస్తాడు, రేప్ కేసు ఉన్నాయని ఆ నామినేషన్ క్యాన్సిల్ అయ్యిండు. ఈడికెళ్ళి ఆడ ఢిల్లీకి పోయి వాళ్ళకి మద్దతు ఇస్తుండు. అదే మళ్ళీ తరుణ్ చచ్చిపోయిండు, ఆయన మద్దతు ఇవ్వవా? పెద్ద మాటలు మాట్లాడుతావు కదా, తరుణ్ కోసం మాట్లాడు. అదే మాకు ఒకటే డిమాండ్ మేడం, ఆ లేడీని కూడా ఎన్కౌంటర్ చేయాలి. ఆ కేసులో 14 మంది నుంచి 16 మంది దాకా వాళ్ళందరూ ఇల్లు కూడా కొట్టాలి. ఒక్క ఇల్లు కూడా కొడితే కాదు,
రేఖా గుప్తా గారు మా బీజేపీ సీఎం, ఆమెతో ఒకటే వినతి చేస్తున్నాం మేము. 100% 14 to 16 మెంబర్స్కి ఎన్కౌంటర్ చేయాలి. ఫస్ట్ ఎస్పెషల్లీ ఆ లేడీని కూడా ఎన్కౌంటర్ చేయాలి మేడం. ఎందుకంటే కుటుంబానికి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు. 100% ఇట్లా చేస్తేనే న్యాయం జరుగుతుంది. తరుణ్ ఆత్మకి శాంతి అవుతుంది. తరుణ్ కుటుంబానికి న్యాయం అంటే హిందూ సమాజంకి శాంతి, హిందూ సమాజంకే న్యాయం జరుగుతుంది మేడం. తరుణ్ ఆత్మకి కూడా శాంతి అవుతుంది దీంతో. ఫస్ట్ ఆ లేడీతోని స్టార్ట్ అయిన ఆ లేడీని కూడా ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే ఆ లేడీకి అంత కసి ఉంటే మన హిందూ లేడీస్ ఏం చేస్తున్నాం? మన హిందూ లేడీస్ లవ్ జాత్ పేరుతో మోసపోతున్నాం, ల్యాండ్ జియాత్తో మోసపోతున్నాం. ల్యాండ్లు కూడా మన వాళ్ళకే అమ్ముతున్నాం. మనం చాలా మనతో అయినంత మనం చేస్తున్నాం మేడం. మేము కూడా చాలా ఆపడం. హిందువులంతా ఐక్యం లేరు, చైతన్యవంతంగా లేరని అనుకోవచ్చా మేడం? హిందువులు ఐక్యం ఉన్నాయి మేడం, కానీ సెక్యులర్ అనేది ఆలోచిస్తున్నాం. ఈ సెక్యులర్ అనేది థాట్ అనేది తీసేయాలి. ఎందుకంటే ఇది ఓడి తెచ్చిందంటే ఆ గాంధీ తాత తెచ్చింది సెక్యులర్ అనేది. విన్నా మేడం? మన భారతదేశం ఎట్లాంటిది తెలుసా మేడం? ఊరికే బాక్తో దుష్మనం को अपन खाना लगाए మేడం. పాకిస్తాన్ పోయేటోళ్ళకి గాంధీ తాత ఆపి అన్నం పెడుతుండు. అంటే అపన్ కాకే అపన్ పే షేక్ బన్ గए. వీళ్ళు ఎట్లాంటి తెలుసా మేడం? అమ్మ పాలు తాగి అమ్మ ఒమ్ము కోసే రకం వీళ్ళది. అన్నమత వస్తుంది, అమ్మ పాలు తాగి అమ్మ ఒమ్ము కోస్తుంది వీళ్ళు. ఇసంటి వాళ్ళు మనకు అవసరం లేదు మనం దేశంలో. మొన్న ఇస్రాయల్ ఇరాక్ లొల్లైంది, కామినేని చచ్చిపోయింది. అక్కడ ఉన్న లేడీస్ ఒక ఫ్రీడమ్గా ఫీల్ అవుతున్నారు, మాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చినా అని. వాళ్ళు ఇక్కడ ఓఎస్సీ బ్రదర్స్ ఇక్కడ దంగలు చేస్తున్నారు, ఇక్కడ బ్యానర్లు వేపించినారు. ఏ లెక్కల బ్యానర్లు వేపించినా కానీ మీకు బతకాలని. అదే నువ్వు ఇక్కడ హిందూ డబ్బులతో బతుకుతున్నావు, హిందూ డబ్బులతోనే ఎదుగుతున్నావు, నువ్వు హిందూ ఓట్లతో గెలుస్తున్నావు. నీకేందో ఇజ్రాయల్ ఇరాక్ కోసం ఏందో నువ్వు మాట్లాడేది? నీకు అంత అయితే వెళ్ళిపోండి బాబాయ్, ఆడ పోయి బతకండి. ఈడెందుకు బతుకుతున్నావు కాబట్టి గల్కా కాకే గల్కు తాళా తాలితే 100% మేడం. ఆ లేడీని కూడా శిక్షించాలి. దాంతోపాటు ఎంతమంది జెంట్స్ ఉన్నారో వాళ్ళకి అందరూ మేడం. మా ఇంకా ఈ ఒకవేళ న్యాయం చేసేదాకా మేము ఇంకా ఎన్నో ప్రొటెస్ట్లు చేస్తాం. ఇది నేను మోడీ గారితో కూడా ఒకటే వినప్తి మేడం, హిందూ సమాజంకి న్యాయం జరగాలంటే, తరుణ్ కుటుంబం కూడా న్యాయం జరగాలంటే ఆ లేడీని, ఆ కొట్టిన జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇల్లులు గులగొట్టాలి. యోగి బాబాల బుల్డోజర్ బాబాల ఇల్లులు గులగొట్టాలి, ఎన్కౌంటర్ చేయాలి. నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలి మేడం. ఎందుకంటే మళ్ళీ ఇంకొక హిందూ యువకునికి అటాక్ చేయాలంటే అన్నమతస్తులు భయపడాలి మేడం. అట్లా చేయాలి మేడం. ఇప్పుడు యూపీలో ఎట్లా చేస్తుంది మేడం, అట్లా చేయాలి మేడం. మార్చి 4వ తారీఖు రోజున ఢిల్లీలోని జేజేనగర్ కాలనీలో ఏదైతే సంఘటన జరిగింది అది చాలా చాలా దర్దనాకు ఉంది. దానితో మేము అందరం ఖండిస్తున్నాం హిందువులము. ఎందుకంటే ఇట్లాంటి అన్ని ఘటనలు మా మీదనే అవుతున్నాయి, హిందువుల మీద, హిందూ గుడుల మీదనే అవుతున్నాయి. మళ్ళీ వేరే మతస్థున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ మీద ఎందుకు జరుగుతలేవని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అగరిగిన ఇదే ఘటన వేరే సంఘటన మీద అయితే మీరు ఊకుంటారా? మీరు వాళ్ళ మీద కేసులు బుక్ చేయరా? ఓన్లీ హిందూస్ మీకు కనిపిస్తున్నారా? మేము ఎక్కడికైనా పోతే మా మీద కేసులు బుక్ చేయడం, మా వెనకాల పోలీసు వాళ్ళని పెట్టేసేయడం, మా ఫోన్లు ట్రాప్ చేయడం, ఇది ఎందుకు అవుతుంది మాతోని? ఇంకోటి ఏదైతే మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము దీనికి మాకు న్యాయం కావాలి. అదే న్యాయం దొరకలేదా మేము ఇంకా ఎన్నో ప్రొటెస్ట్లు చేసాం ఇంకా. ఎందుకంటే మాకు న్యాయం కూడా ఎట్లా కావాలంటే, ఎట్లయితే మా తరుణ్ వాళ్ళు ప్రాణం హత్య చేసి వాళ్ళ ప్రాణం తీసుకున్నారో మాకు కూడా వాళ్ళ ప్రాణాలే కావాలి. మాకు వేరే ఏది వద్దు, వాళ్ళ ప్రాణం అయితేనే మాకు మా ప్రొటెస్ట్ సక్సెస్ అయినట్టు మేము గుర్తిస్తాము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసారు, అరెస్ట్ చేసినాక ఏమవుతుంది? వాళ్ళ లాయర్లు పోతారు, కొంతమంది పోతారు, వాళ్ళని మళ్ళీ బెయిల్ దొరుకుతుంది, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ బతుకుతారు. వాళ్ళు ఇల్లు కొట్టినా మళ్ళీ ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు పైసలు ఇచ్చి. ఎందుకంటే వాళ్ళ ఫండింగ్స్ వస్తాయి బయట నుంచి, మనకి ఏ ఫండింగ్స్ రావు. వాళ్ళ ఇల్లులు కాదు, వాళ్ళ ప్రాణాలే మాకు ముఖ్యం, వాళ్ళ ప్రాణాలు కావాలి. ఇంకోటి వాళ్ళ హత్య కూడా మా అన్న చెప్పినట్టు నడి రోడ్ మీద. ఎందుకంటే ఆ రోడ్ ఎందుకంటే వాళ్ళు గల్లీలో వేసినారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. మేము ఇక్కడ వేసినా మొత్తం వరల్డ్ దాకా అవ్వాలి. ఎందుకంటే ఈ హత్య చిన్న హత్య కాదు, హత్య అంటే మొత్తం ప్రాణం పోయింది. ఇప్పుడు మనం ఇల్లు కులగొట్టినా మళ్ళీ వాళ్ళ ఇల్లు వస్తాయి, కానీ మా ప్రాణం, మా తరుణాడి ప్రాణం మళ్ళీ రాదు అని నేను తెలుపుతూ మాకు న్యాయం కావాలని కోరుపుతూ ధన్యవాదం. ఈరోజు గత వారం రోజుల క్రిందట ఢిల్లీ నడిబొడ్డున ఒక దళిత కటిక బిడ్డని అమానుషంగా, నిర్మానుషంగా, కేవలం ఒక రంగు సుక్క పడ్డదనే నెపంతో అతి కిరాతకంగా 30 మంది చూస్తూ తన శరీరాన్ని కొట్టి చంపడం జరిగింది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు తరుణ్ కటికకు ఘనంగా హైదరాబాద్ నడిబొడ్డున అంబేద్కర్ సాక్షిగా నివాళులర్పించడం జరుగుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఏదైతే దిశ కేసు కానివ్వండి, ఇంకా ఇతర కేసుల్లో ప్రభుత్వాలు
వాళ్ళని ఏ విధంగా ఎన్కౌంటర్ చేయడం జరిగిందో ఈ రోజు చంపిన వాళ్ళని అదే విధంగా పట్టుకొని ఢిల్లీ నడిబొట్టున ఎన్కౌంటర్ చేస్తారా, ఉరిశిక్ష చేస్తారా? మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. లేదంటే ఇక్కడ నుంచి మేము ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం, ఒకటే అంటున్నాం, ఈ రోజు అయితే ముస్లింలు అనుకుంటున్నారో, ముస్లింలుగా ఉన్నారో వాళ్ళు ఈరోజు ఒక మనిషిగా మనిషిని చూసి చంపిర్రా, లేకపోతే మేము ముస్లింలము మీరు హిందువులను చంపిర్రా? ఒకవేళ వాళ్ళు మేము మనిషి రూపంలో ఉంటే వాళ్ళు ఈరోజు బయటికి వచ్చి దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఈరోజు అయితే హైదరాబాద్లో ఎంఐఎం పార్టీ ఉందో ఆ పార్టీ కూడా ఈరోజు దీన్ని ఖండించాలి. లేదంటే మేము ఒకటే అనుకుంటున్నాము, ఈరోజు మా మీద కావాలని దాడులు చేస్తున్నారని. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. లేదంటే ఈరోజు హైదరాబాద్ నుంచి ఆరంభం మొదలవుతుంది. రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రభుత్వాలు ఈరోజు ముస్లింలు చూసుకోవాలని మేము దీన్ని తీవ్రంగా హెచ్చరించడం జరుగుతుంది. జై తరుణ్ కటిక్, జై అమర్ హై తరుణ్ కటిక్, అమర్ హై తరుణ్ కటిక్. ఏదైతే ఢిల్లీలో జరిగిన ఈ అమానుషం అనేది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పక్షాన మేము కూడా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా దీన్ని చట్టపరంగా వాళ్ళకి పూర్తిగా స్పెషల్ కోర్ట్ వేసి శిక్ష వేయాలని చెప్తూ, అదేవిధంగా ఏదైతే మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ విధమైన సంఘటనలు జరుగుతున్నాయో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఏదేమైనా కూడా ఏదైతే తరుణ్ కటిక్ హత్యకు సంబంధించింది కావాలని చేసిన హత్య, ఏదైతే హోలీ పడింది అనే చిన్న రీజన్ తో ఇంత దారుణంగా హత్య చేస్తారా అని చెప్పేసి కూడా మనం మాట్లాడిన పరిస్థితి ఏర్పడింది. ఇది ముందు కాదు, చాలా ప్రీ ప్లాన్డ్ గా హోలీ రీజన్ పెట్టుకొని హత్య చేసిరు అని చెప్పేసి కూడా ఏదైతే బీజేపీకి సంబంధించిన నేతలు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా తరుణ్ కి న్యాయం జరగాలి, ఖచ్చితంగా వాళ్ళకి ఉరిశిక్ష పడే వరకు మా పోరాటం మాత్రం ఆగదని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు.